ఓకే. దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. అంటే ముందుగా ఒకసారి ఊహించుకోండి, ఒకవైపు ఆకాశాన్ని తాకేలా మండుతున్న భారీ హోమగుండం, హ్మ్. మరోవైపు వేలాది మంది భక్తుల మధ్య లయబద్ధంగా ఏకబిగిన వినిపిస్తున్న వేదమంత్రాల ఘోష, గాలిలో అలుముకున్న దట్టమైన సాంబ్రాణి పొగ. ఆ వాతావరణంలో అదృశ్యంగా ప్రవహిస్తున్న ఒక విధమైన విద్యుదయస్కాంత శక్తి. ఇదంతా వింటుంటే ఏదో సినిమాలో క్లైమాక్స్ సీన్ లాగుంది కదా. అవును. వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. రైట్. కానిది సినిమా కాదు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో కండుల పండువగా జరిగిన 87వ చండీ హోమం. 87వ సారి. అంటే ఇది మాటలు కాదు. ఖచ్చితంగా. ఒక చిన్న ఈవెంట్ను 10 ఏళ్లు నిర్వహించడమే పెద్ద గగనమైపోతున్న ఈ రోజుల్లో 8 దశాబ్దాలకు పైగా, అంటే దాదాపు 3 తరాలుగా ఒకే స్థాయిలో ఇంతటి బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించడం వెనుకున్న అసలు రహస్యమేమిటి? అదే కదా, స్వాతంత్ర్యం రాకముందు పుట్టిన ఒక ఆలోచన ఇన్ని దశాబ్దాల సామాజిక మరియు ఆర్థిక మార్పులను తట్టుకుని ఇప్పటికీ అంతే బలంగా నిలబడిందంటే అందులో ఖచ్చితంగా ఒక బలమైన సైన్సుండి తీరాలి. అవును. ఈరోజు మన దగ్గర ఉన్న మూలాలను పరిశీలిస్తే ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదని స్పష్టంగా అర్థమవుతోంది. దీని వెనుక ఒక బలమైన సామాజిక, మానసిక మరియు శాస్త్రీయ వ్యవస్థ కూడా దాగి ఉంది. ఖచ్చితంగా. ఈ ఈవెంట్ గురించి మన మూలాలను లోతుగా అధ్యయనం చేసినప్పుడు నాకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన ఒక విషయముంది. అదేంటంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సమయం. సమయం అంటే ఎంచుకున్న తేదీ గురించి చెబుతున్నారా? అవునండి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఈమని శశికుమార్ శర్మగారు చెప్పినట్లుగా ఈ మహాయజ్ఞం ఖచ్చితంగా వైశాఖ పౌర్ణమి నాడే జరిగింది. ఏదో ఒక రోజు ఖాళీ దొరికింది కదా అని కాకుండా క్యాలెండర్లో ఇంత నిర్దిష్టమైన రోజును ఎంచుకోవడం వెనుక ఒక పెద్ద లెక్కే ఉంది. ఒక్క నిమిషం. ఇది వింటుంటే నాకు స్పేస్ రాకెట్ లాంచ్ గుర్తొస్తోంది. అంటే ఇప్పుడు ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలంటే శాస్త్రవేత్తలు వాతావరణం, గ్రహాల గమనాలు అన్నీ అనుకూలించే ఒక ఖచ్చితమైన లాంచ్ విండో కోసం చూస్తారు కదా. అవును. ఆ పోలిక చాలా కరెక్ట్గా ఉంది. మరీ సంవత్సరంలో మనకు ఎన్నో పౌర్ణమి రోజులొస్తాయి. కాని చండీ హోమానికి మరియు వైశాఖ పౌర్ణమికి మధ్యున్న ఈ కలయిక ఎందుకంత శక్తివంతమైనది? బహుశా ఇది కూడా అలాంటి ఒక లాంచ్ విండో అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఇదొక కాస్మిక్ లాంచ్ విండో అనే చెప్పాలి. అసలు వైశాఖ పౌర్ణమి ఎందుకంత ప్రత్యేకమంటే వాతావరణపరంగా చూస్తే ఇది వసంత ఋతువు ముగిసి గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలం మొదలయ్యే సంధికాలం. ఓకే. ఋతువులు మారే ఈ సమయంలో మనుషుల శారీరక, మానసిక స్థితిలో సహజంగానే మార్పులొస్తాయి. ఇక పౌర్ణమి విషయానికొస్తే భూమి మీద ఉన్న నీటిని, సముద్రపు అలలను చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ఎలా ప్రభావితం చేస్తోందో మనకు తెలుసు. అవును, టైడ్స్ వస్తుంటాయి. రైట్. మనిషి శరీరంలో కూడా 70% నీరే ఉంటుంది కదా. కాబట్టి పౌర్ణమి రోజున మనిషిలోని నాడీ వ్యవస్థ అత్యంత సున్నితంగా, చురుకుగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వేలాది మంది కలిసి చండీ సప్తశతి మంత్రాలను లయబద్ధంగా పఠించినప్పుడు ఉత్పన్నమయ్యే సౌండ్ వేవ్స్. శబ్ద తరంగాలు. అవును. ఆ శబ్ద తరంగాలు మరియు హోమం నుండి వెలువడే ఉష్ణశక్తి ఇవన్నీ కలిసి వాతావరణంలో ఒక అద్భుతమైన రెజొనెన్స్ క్రియేట్ చేస్తాయి. ఆ శక్తి ప్రకృతితో మమేకమై ఒక పెద్ద పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ను తయారుచేస్తుంది. ఒక నిమిషం, ఇక్కడ ఆగుదాం. మంత్రాలు చదవడం వల్ల వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందనేది సాధారణంగా ఒక నమ్మకం. కానీ దాని వెనక ఉన్న మెకానిజం ఏమిటి? అంటే వేలాది మంది ఒకేసారి మంత్రాలు చదువుతున్నప్పుడు నిజంగానే భౌతికంగా ఏదైనా మార్పు జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. దీన్ని మనం న్యూరోసైన్స్ కోణంలో చూడాలి. వేలాది మంది ఒకే లయతో మంత్రాలు చదువుతున్నప్పుడు అక్కడొక సింక్రొనైజేషన్ జరుగుతుంది. దీన్ని శాస్త్రీయంగా ఎంట్రైన్మెంట్ అంటారు. ఎంట్రైన్మెంట్ అంటే ఏంటి? అంటే అక్కడ ఉన్న అందరి శ్వాసక్రియ ఒకే లయలోకి వస్తుంది. గుండె చప్పుడు ఒకే నియంత్రణలోకి వస్తుంది. ముఖ్యంగా మెదడులో ఆల్ఫా మరియు థీటా తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఓ, బ్రెయిన్ వేవ్స్ గురించి చెబుతున్నారా? అవును. ఇవి మనిషికి ప్రశాంతతను, అత్యున్నత స్థాయి ఏకాగ్రతను ఇచ్చే తరంగాలు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి మెదడులో ఈ తరంగాలు ఒకేసారి యాక్టివేట్ అవడం వల్ల
ఆ ప్రదేశం మొత్తంగా ఒక అద్భుతమైన ప్రశాంత వాతావరణంగా మారుతుంది. వావ్! అందుకే సరైన సమయంలో అంటే ఆ వైశాఖ పౌర్ణమి నాడు సరైన శబ్ద తరంగాలను ఉత్పత్తి చేయడం వల్ల ఆ హోమం ఒక సాధారణ అగ్నికార్యంగా కాకుండా ఒక పవర్ హౌస్ లాగా మారుతుంది. కాలానికి, శబ్దానికి మరియు మనిషి మెదడుకు మధ్య ఉన్న ఈ కనెక్షన్ నిజంగానే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అయితే ఇంతటి శక్తివంతమైన వాతావరణంలో వాళ్ళు సాధించాలనుకున్న లక్ష్యం గురించి మన మూలాల్లో ఒక కీలకమైన పదం కనిపిస్తోంది. అదే లోక కళ్యాణార్థం. అవును, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ 87వ చండీ హోమం కేవలం ఎవరో ఒకరి వ్యక్తిగత కోరికల కోసమో లేదా ఏ పదవి కోసమో చేయలేదు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు పడాలని, పాడి పంటలు వృద్ధి చెందాలని ఒక ఉమ్మడి సంకల్పం తీసుకున్నారు. రైట్. అందుకోసం భారీ సంఖ్యలో భక్తులు, ఉభయదారులు, ఆలయ కమిటీ సభ్యులు, సేవా బృందాలు, గ్రామస్తులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కాని ఇక్కడ నాకొక చిన్న సందేహం ఉంది. చెప్పండి. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరి టెన్షన్లు వాళ్లవి? ఈఎంఐలు, పిల్లల ఫీజులు, జాబ్ ప్రెషర్లు, ఇలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్తో ప్రతి ఒక్కరూ సతమతమవుతున్నారు కదా. అవును. ఇలాంటి రోజుల్లో కేవలం రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అనే ఒక నిస్వార్థమైన ఆలోచన కోసం ఇంత భారీ స్థాయిలో జనాలు ఏకం కావటం కొంచెం అరుదు కదా. ఇన్ని దశాబ్దాలుగా ఇది కేవలం నిస్వార్థంతోనే నడుస్తోందని నమ్మడం కొంచెం కష్టంగా లేదా? అసలు ఇలాంటి సామూహిక ఉద్దేశాలే ఈ ప్రాచీన ఆచారాలను నేటికీ సజీవంగా ఉంచుతున్నాయా? చాలా వ్యాలిడ్ పాయింట్ తీశారు. దీన్ని మనం ఒక విశాల దృక్పథంతో చూస్తే పైకి ఇదంతా కేవలం భక్తి లేదా త్యాగంలాగా కనిపిస్తుంది. కాని దీని వెనుక సమాజ శాస్త్రవేత్త ఎమిలే డర్కిమ్ చెప్పిన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. దాన్ని కలెక్టివ్ ఎఫర్వెసెన్స్ అంటారు. కలెక్టివ్ ఎఫర్వెసెన్స్ అంటే సామూహిక ఉద్వేగమనా? ఎగ్జాక్ట్లీ, సామూహిక ఉత్తేజం. ఆధునిక జీవితం మనిషిని చాలా ఒంటరివాణ్ణి చేసింది. టెక్నాలజీ మనల్ని ఎంత కనెక్ట్ చేస్తున్నా సరే, ఎవరి గదిలో వాళ్లు బతుకుతూ ఒక రకమైన మానసిక ఐసోలేషన్లో మనం ఉంటున్నాం. ఇందాక మీరు చెప్పిన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూలం ఈ ఒంటరితనమే. నిజమే. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన నేను, నాది అనే చిన్న సర్కిల్లోంచి బయటకు వచ్చి 10,000 మందితో కలిసి లోకం బాగుండాలి అని ప్రార్థిస్తాడో అప్పుడతని మెదడుకు ఒక అద్భుతమైన రిలాక్సేషన్ దొరుకుతుంది. ఓ, అంటే ఆ సామూహిక వాతావరణం ఒక సైకలాజికల్ థెరపీలాగా పనిచేస్తుందంటారా? 100% తన కష్టాల కంటే పెద్దదైన ఒక ఉద్దేశ్యంలో తాను భాగస్వామిని అనే భావన మనిషికి ఒక గొప్ప ఐడెంటిటీని, పర్పస్ను ఇస్తుంది. ఇక్కడ నిస్వార్థం వెనుక ఒక గొప్ప సైకలాజికల్ రివార్డుంది. అర్థమవుతుంది. గుడి కమిటీ సభ్యులు కావచ్చు, సేవా బృందాలు కావచ్చు, ఎలాంటి ఆర్థిక లాభాపేక్ష లేకుండా పగలు రాత్రి ఎందుకంత కష్టపడతారంటే ఆ సామూహిక సంకల్పం వారికిచ్చే మానసిక తృప్తి మామూల్ది కాదు. వారు తీసుకునే ఏ జీతం కన్నా, సంపాదించే ఏ ఆస్తి కన్నా అదే ఎక్కువ ఆనందాన్నిస్తుంది. అవును. కులం, మతం, ఆర్థిక హోదా లాంటి అడ్డుగోడలన్నీ కూలిపోయి అందరూ ఒకే స్థాయిలో నిలబడతారు కదా అక్కడ. అవును, ఆ కొన్ని గంటల సమయం సమాజానికి ఒక పెద్ద సోషల్ గ్లూలాగా పనిచేస్తోంది. ఈ మానసిక, సామాజిక అవసరమే ఈ ప్రాచీన ఆచారాన్ని 87 ఏళ్లుగా సజీవంగా ఉంచుతోంది. అద్భుతం. ఈ కోణంలో ఆలోచిస్తే ఈ క్రతువులు కేవలం దేవుడి కోసం చేసేవి కాదు, సొసైటీలో మనుషుల మధ్య తెగిపోతున్న బంధాలను అతికించే వేదికలు అని చాలా స్పష్టమవుతోంది. అయితే ఒక పక్క వేలాది మంది జనం వచ్చారు, ఒక గొప్ప పర్పసుంది. కానీ ఈ సామూహిక బలాన్ని ముందుండి నడిపించే ఒక బలమైన నాయకత్వం కావాలి కదా. ఖచ్చితంగా కావాలి. మన మూలాల్లో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ, ముఖ్యంగా ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ గారి పాత్ర చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయన కేవలం ఫండ్స్ కలెక్ట్ చేసో లేదా వాలంటీర్లకు పనులు అప్పగించో ఊరుకోలేదు. ఆయన స్వయంగా ఆంజనేయమాల ధరించి అత్యంత కఠినమైన నియమనిష్టలతో ఈ హోమంలో పాల్గొన్నారు. ఇది ఈ ఘటానికే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది చూస్తుంటే నాకు ఆలోచనొస్తోంది. చెప్పండి. ఇది ఎలా ఉందంటే ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ సీఈఓ ఏసీ గదిలో కూర్చుని కేవలం ఆర్డర్లు వేయకుండా స్వయంగా గ్రౌండ్ లెవెల్లోకి దిగి యూనిఫామ్ వేసుకుని సాధారణ కార్మికులతో కలిసి అత్యంత కష్టమైన పనిని చేయడంలాగా అనిపిస్తోంది. ఆ పోలిక చాలా బాగుంది.
నాయకుడు స్వయంగా భక్తి శ్రద్ధలతో కఠిన నియమాలు పాటించడమనేది ఖచ్చితంగా స్ఫూర్తినిస్తుంది. అయితే ఇక్కడ కార్పొరేట్ సీఈఓకి, ఈ చైర్మన్కి మధ్య ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడా ఉంది. అదేంటి? కార్పొరేట్ ప్రపంచంలో ఫలితాలు ఆర్థికంగా ఉంటాయి. సీఈఓ కష్టపడితే కంపెనీ లాభాలు పెరుగుతాయి. కానీ ఇక్కడ డాక్టర్ సత్యనారాయణ గారు తీసుకున్న బాధ్యత భౌతికమైన మరియు మానసికమైన కఠిన నియమాలకు సంబంధించింది. అంటే ఆ మాలాధారణ గురించంటున్నారా? అవును. ఆంజనేయమాల ధరించడం అంటే ఏంటి? చల్లటి నీటితో స్నానం చేయడం, నేలపై నిద్రించడం, కఠినమైన బ్రహ్మచర్యం పాటించడం, అతి తక్కువ సాత్విక ఆహారం తీసుకోవడం, ఎప్పుడూ దైవ ధ్యానంలో ఉంటూ కోపాన్ని, అహంకారాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడం. ఇదొక మనిషి శారీరక, మానసిక పరిమితులను పరీక్షించే ఒక కఠినమైన డ్రిల్ లాంటిది. మరొక చైర్మన్ హోదాలో ఉండి ఆయన ఇన్ని కష్టాలెందుకు పడాలి? కేవలం పర్యవేక్షిస్తే సరిపోతుంది గదా? ఇది మిగతా వాలంటీర్ల మీద, భక్తుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? ఎందుకంటే ఆయన స్వయంగా మాల వేసుకోవడం ఒక ప్రధాన ఆకర్షణ అయిందని మన మూలాలు చెప్తున్నాయి. దాని వెనుక అసలు లాజికేంటి? దీనిని మోడర్న్ మేనేజ్మెంట్లో సర్వెంట్ లీడర్షిప్ అంటారు. ఎవల్యూషనరీ సైకలాజీ ప్రకారం మనుషులు సహజంగానే తమ నాయకులను గమనిస్తుంటారు, అనుకరిస్తుంటారు కదా. అవును. ఒక నాయకుడు పదవిని అడ్డం పెట్టుకుని సౌకర్యాలనుభవిస్తున్నప్పుడు ఆ కింద పనిచేసే బృందంలో ఎక్కడో ఒక మూల అసంతృప్తి, అలసత్వం వస్తాయి. కాని ఎప్పుడైతే సంస్థలోని అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి అందరికంటే కఠినమైన జీవితాన్ని గడుపుతూ, శారీరక కష్టాన్ని అనుభవిస్తూ హోమగుండం ముందు గంటల తరబడి కూర్చుంటాడో, అప్పుడు ఆ కింద పనిచేసే సేవా బృందాలకు ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆహా! అంటే నాయకుడు అంతలా కష్టపడుతుంటే కింద వాళ్లకు అలసిపోవడానికి లేదా కంప్లైంట్ చేయడానికి ఏమాత్రం స్కోప్ ఉండదన్నమాట. ఎగ్జాక్ట్లీ. మన చైర్మన్ గారే వయసును, హోదాను పక్కన పెట్టి అంతటి నియమాలు పాటిస్తుంటే, కేవలం పనులు చూసుకోవడానికి మనం ఎందుకు అలిసిపోవాలి అనే ఆలోచన వాళ్లలో సైలెంట్గా మొదలవుతోంది. నాయకుడు తన కఠినమైన ఆచరణ ద్వారా మాటల అవసరం లేకుండానే వ్యవస్థ మొత్తంలో క్రమశిక్షణను నూరిపోశాడు. నిజమే. ఈ మాలధారణ అనేది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, వందలాది మంది వాలంటీర్ల నుంచి 100% పనితీరును రాబట్టడానికి ఉపయోగపడిన ఒక అత్యుత్తమ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. లీడర్షిప్ అనేది ఆర్డర్లు వేయడం కాదు, ఆచరించి చూపించడం అని ఇది పక్కాగా నిరూపిస్తోంది. ఇక ఈ బృహత్తర కార్యక్రమం ముగింపు విషయానికొస్తే, ఇంతటి హోమం విజయవంతంగా పూర్తయిన తర్వాత విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఆలయ నిర్వాహకులు ఎంతో క్రమబద్ధంగా ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ ప్రసాదం తీసుకోవడంతోటే ఆ క్రతువు పరిపూర్ణమైనట్లుగా భావిస్తారు కదా. అయితే ఇంతమందికి ఏ లోటు లేకుండా భోజన వసతి కల్పించడం, అది ఎటువంటి తోపులాటలు లేకుండా చేయడమనేది మామూలు విషయం కాదసలు. ఖచ్చితంగా కాదు. అసలు ప్రసాద వితరణ అనేది ఒక కార్యక్రమానికి క్లైమాక్స్ లాంటిది. ఇందాకే మనం మాట్లాడుకున్న ఆ కలెక్టివ్ ఎఫర్వెసెన్స్, ఆ మంత్రాల శక్తి, ఆ వాతావరణంలో ఉత్పన్నమైన పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ ఒక భౌతిక రూపం దాల్చి ప్రతి ఒక్కరి చేతికి చేరే ప్రక్రియే ఈ ప్రసాదం. ఓ, అలా చూడొచ్చా దీన్ని? అవును. ఒక సామూహిక యజ్ఞం ద్వారా తయారుచేసిన శక్తిని ప్రతి ఒక్కరూ సమానంగా స్వీకరించడం. ఇది అప్పటివరకు హోమగుండం నుంచి రేగిన ఉష్ణశక్తి, మంత్రఘోష నుంచి పుట్టిన శబ్దశక్తి, చివరగా అన్నప్రసాదం ద్వారా భౌతిక శక్తిగా మారి మనిషి దేహంలోకి ప్రవేశిస్తుంది. ఇదొక కంప్లీట్ సైకిల్. వావ్, అది చాలా బ్యూటిఫుల్ థాట్. ఎనర్జీ అనేది వాతావరణంలో క్రియేట్ అయ్యి చివరికి ఆహారం ద్వారా అందరికీ సమానంగా పంచబడటం. మనం గమనిస్తే మన చుట్టుపక్కల ప్రతి ఊరిలో, ప్రతి కాలనీలో ఇలాంటి కార్యక్రమాలు ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉంటాయి. అవును అవును గానో లేక మతపరమైన కార్యక్రమాలుగా మాత్రమే చూస్తుంటాం. కానీ వాటి వెనుక మనుషులను ఏకం చేసే ఇంత సైకాలజీ, కమ్యూనిటీ బాండింగ్ ఉన్నాయని మనం పెద్దగా ఆలోచించం కదా. అవును. ఆ దృష్టితో చూసినప్పుడు ఇలాంటి ఆచారాలు ఒక కమ్యూనిటీ యొక్క సామాజిక ఆరోగ్యానికి ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. పైన ఒక లక్ష్యముండి కింద 10 మంది కలిసి పనిచేస్తున్నారంటే ఆ ప్రాసెస్లో పాత గొడవలు సమసిపోతాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ఒక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో సామాన్యుడికి ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. నిజమే. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు శ్రోతలు ఒకసారి తమ సొంత ప్రాంతాల్లో, కమ్యూనిటీలలో జరిగే ఇలాంటి కార్యక్రమాలను, వాటి వెనుక ఉన్న ఉమ్మడి ప్రయోజనాలను ఎలా గమనించవచ్చో ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఒక ఆసక్తికరమైన ప్రశ్నను నేను వదిలిపెట్టాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ రోజుల్లో ఆధునిక కార్పొరేట్ కంపెనీలు
లక్షల రూపాయలు బడ్జెట్లు పెట్టి హెచ్ఆర్ సెమినార్లు నిర్వహించి మోటివేషనల్ స్పీకర్లను పిలిపించి టీంవర్క్ గురించి రకరకాల ప్రయోగాలు చేస్తుంటాయి కదా. అవును, చేస్తుంటాయి. అయినా సరే డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లేక ఇబ్బంది పడుతుంటాయి. మరి అలాంటి హై అండ్ ఆధునిక వ్యవస్థలు ఎటువంటి జీతాలు లేని వాలంటీర్లతో, ఎలాంటి లాభాపేక్ష లేని దాతలతో, అహాన్ని పక్కనపెట్టి పనిచేసే నాయకులతో, ఒక అద్భుతమైన కోఆర్డినేషన్తో నడుస్తున్న ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాల నుండి ప్రాక్టికల్ మేనేజ్మెంట్ గురించి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఏమైనా నేర్చుకోవచ్చా? చాలా లోతైన ప్రశ్న ఇది. అవును, దాతల నుండి సేవా బృందాల వరకు ఎంతో అద్భుతమైన సమన్వయంతో ఇలాంటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు 80 ఏళ్లుగా పక్కాగా జరుగుతున్నాయి. దీని గురించి తప్పకుండా ఆలోచించండి. మళ్ళీ ఇంకో సరికొత్త టాపిక్తో మన తదుపరి డీప్ డైవ్లో కలుద్దాం. ఈ అధ్యాయంతో మహిషాసురుడు యొక్క సేనాపతులని, మహిషాసురుని వధించిన అమ్మవారు. ఇప్పుడు దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తారు ఆనందంతో. ఒక్కొక్క విజయం సంపాదిస్తూ ఉంటే అమ్మవారు రాక్షస సంహారంలో అలా ఈ అధ్యాయంలో అమ్మవారికి రాక్షస సంహారం చేసిన విధానం, అమ్మవారికి అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. నత్తు సమస్త పాతకీ నాస్తి పాపగ్ని వత్సమానసి ఏవం జ్ఞాత్వా మహాదేవి యదేచ్ఛసి సదా కురు.
శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జంగారెడ్డిగూడెం పట్టణంలో కుబేర స్థానం అనేటువంటి ఉత్తరాన వెలుస్తున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ దివ్య సన్నిధిలో వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని 87వ చండీ హోమం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మాసాలన్నిటిలో ఆకా మావయ్యని చెప్తూ ఉంటారు. ఆషాఢం, కార్తీకం, మార్గశిరం, వైశాఖ మాసం. ఈ 4 చాలా విశిష్టమైనటువంటి మాసాలుగా పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి వైశాఖ పౌర్ణమి అనే చాలా విశేషమైనటువంటి రోజు. ఇటువంటి రోజున మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం సత్ఫలితాన్ని ఇస్తుందట. మంచి ఫలితంతో పాటు 100 రెట్లు శక్తి అధికంగా ఉంటుంది అని చెబుతారు. భగవంతుడికి ప్రీతికరమైనటువంటి రోజులు కొన్ని ఉంటాయి. ఆ రోజుల్లో మనం చేసేటువంటి వాటికి శక్తి అధికంగా ఉంటుంది అనే విషయాన్ని మనం అనేక శాస్త్రాల ద్వారా పెద్దల ద్వారా తెలుసుకుంటాం. అటువంటి వైశాఖ పౌర్ణమి పర్వదినం రోజున 87వ చండీ హోమం చేస్తున్నాం. ఏ ప్రాంతంలో అయినా సరే శతచండీ జరిగితే ఆ ప్రాంతం ఒక దివ్యక్షేత్రమై విరాజిల్లుతుంది అని చెబుతూ ఉంటారు. ఆ శతచండీ యాగానికి కూడా దగ్గరికి వస్తున్నాం మనం. ఇవే కాకుండా అనేక విశేష కార్యక్రమాలు, అర్చనలు అనేకం చేసుకుని అమ్మవారికి మనం చేసేటువంటి సేవతో ఆవిడ సంతుష్టురాలై ఒక శక్తి సంభూతినిగా ఆవిర్భవించి మనందరికీ కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా మారడం మనందరం కూడా ఆనందించలేకపోయినాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఆనంద సుఖమయ జీవనాన్ని పొందాలి అని లోక కళ్యాణార్థం చేసేటువంటి కార్యక్రమాలు డాక్టర్ రాజాన సత్యనారాయణ గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ అందరూ కూడా ఒక అంకిత భావంతో చేస్తున్నారు కాబట్టి అమ్మవారి సేవ ఎంత వైభవంగా మనం చేయగలుగుతున్నాం. అలాగే ఇక్కడ అనేక విశేష కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలుగా భగవన్నామ సంకీర్తనలు జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో విచ్చేసిన అందరికీ కూడా చక్కగా అన్నప్రసాద వితరణ లేదా అల్పాహార వితరణ కార్యక్రమం చేసిన వారికి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని తరించాలని, మళ్ళీ తిరిగి వచ్చే పౌర్ణమికి ఇప్పటికే జనం చాలా గొప్పగా వచ్చి విశేషంగా కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. ఇంకా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పౌర్ణమి రోజున అమ్మవారి ఆలయానికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి విశేష క్రతువుని తిలకించి ధన్యులు కావాలని సభక్తిపూర్వకంగా భక్తులందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ జై నూకాలమ్మ, జై నూకాలమ్మ. అమ్మవారు పడుతుంది.